ఇది గుడ్ గవర్నెన్సా? మీరు ఆలోచించండి ఒక్కసారిగా. మీరు కాదు, మీరు ఎట్లాగా ఆలోచించరు. ఎందుకంటే అధికారం అనేటువంటి ఒక మత్తులో, అవినీతిలో కూరుకుపోయినటువంటి మీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏదో పెద్ద ప్రశ్నిస్తాము అని జగన్ గారి టైంలో వీరనారిలాగా మాట్లాడినటువంటి పురంధరేశ్వరి గారు, మీరెక్కడున్నారమ్మా? మీరేం చేస్తున్నారు? మీరేమి దీని గురించి పట్టించుకోరా? మరి ఇంతమంది ఆడపిల్లలు కనీసం మీ పార్టీ తరపునైనా, మీరు పార్టీ అధ్యక్షురాలే కదా, మీరెళ్ళి ఒక్కసారైనా సరే అక్కడ వెళ్ళి ఆ పిల్లలు ఏంటి ఇంత అన్యాయం జరుగుతుందని మీరు మాట్లాడితే కొంచెం గవర్నమెంట్ భయం వస్తుంది కదా ప్రభుత్వానికి. అంటే పరోక్షంగా మీరు మిత్రపక్షం అనేటువంటి పేరుతో చేసే ఏదో పనులన్నిటి కూడా మీరు సపోర్ట్గా నిలబడతారా? అంటే ఈ చెడులో మీరు కూడా ఉన్నారు కదా. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకాః చత్వారో సమభాగినః అని భారతమే చెప్తా ఉంది కదా. చేసే పాపాల్లో కానీ, చెడులో కానీ, మంచిలో కానీ నలుగురు భాగస్వాములు అవుతారు. కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు. అందుకే ముగ్గురును గూర్చిరా మొండదయ్యం అని శ్రీనాథుడు ఎప్పుడో చెప్పాడు. ముగ్గురు కలిస్తే అది నాశనమే అయిపోతుంది అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే సర్వనాశనం. అభివృద్ధి లేదు. అమరావతి పేరుతో పెద్ద అవినీతి భాగవతం జరుగుతూ ఉంది అక్కడ. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతూ ఉంది. లాండ్ ఆర్డర్ అసలు ఎక్కడుందో అటకెక్కి కూర్చుంది. పోలీసుల్ని మీ చేతిలో మనుషుల్లాగా మార్చేసుకున్నారు. వాళ్ళకి మరి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఆ సెక్షన్లో ఏంటి, కోర్టు ఎన్నిసార్లు మీకు మొట్టికాయలు మొట్టింది? మొన్న కొమ్మినేని గారి విషయంలో సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా మాట్లాడి, సిగ్గు రాదా మీకు? ఇంకా ఏమాత్రం కూడా సిగ్గు లేదా? అది ఉంటే ఇదంతా ఈ పిచ్చి పనులన్నీ ఎందుకు చేస్తారు? ఇప్పటికైనా చంద్రబాబు చెప్తున్నా, వినవయ్యా బాబు, ఎందుకంటే ఈ కుటుంబంలో పెద్దదాన్ని నేను. అందువల్ల నేను చెప్తున్నా, నీ కొడుకును పక్కన పడి వాడిని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టు, పాలు అమ్ముకోమని చెప్పు శుభ్రంగా. హెరిటేజ్ పాలు బాగా సంపాదించావు కదా అవినీతిలో, ఆ పాలు పెరుగు అమ్ముకుంటూ బతుకుతాడు. కనీసం నువ్వన్న కొంత నయం అనేటువంటిది ప్రజల్లో ఉంది. అందువల్ల ఈ చివరి టైంలోనైనా అతన్ని తీసుకెళ్ళి ఇంట్లో పడేసి నువ్వు శుభ్రంగా మంచి పరిపాలన అందించు. ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఈ అమ్మాయిలకు జరుగుతున్న అత్యాచారాల మీద, అన్యాయాల మీద స్పందించు. ఎంత దారుణాలండి, ఎన్ని దారుణాలండి. ఆ కుటుంబాలు ఏడుస్తున్నాయి రోడ్డును పడి. ₹1 ప్రభుత్వం సాయం చేసిందా ఈ ఆడపిల్లలకి? అసలు మహిళలకే చేస్తూ ఉందా? ఏది చేయకుండా గ్యాస్ అన్నారో అది గ్యాస్ అయిపోయింది. అదేవిధంగా అమ్మఒడి చూస్తే అదేదో కొంతమందికే అందింది, అది కూడా మీ వాళ్ళకే అందింది అనుకుంటా. లేకపోతే ఒక్కో కార్డుకి 90 మంది ఏంటండి పిల్లలు? అసలు ఎక్కడన్నా ఉందా ఇట్లాంటివి? అంటే దొంగ లెక్కలు, మరి ఈ విధంగా దొంగ పంపిణీలు, మళ్ళీ పరోక్షంగా అదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందేటట్టు చేయటం, ఇదా పరిపాలన? ప్రభుత్వం అనేది పారదర్శకంగా ప్రజలకి ఒక సిన్సియారిటీ, ఒక నమ్మకాన్ని కలిగించాలి. అలాంటిది మీదంతా కూడా అవినీతి కోసం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని వెన్నుపోటు పొడిచేటువంటి ఒక ప్రభుత్వంగా తయారైపోయింది. ఎవరినైనా సరే పెద్ద మనుషులు, కాస్త మేధావులు అనుకున్న వాళ్ళకు మీరు వాళ్ళతో మాట్లాడించినా చెప్తారు వాస్తవం. గత ప్రభుత్వం ఎలా ఉంది? అభివృద్ధిలో దూసుకుపోయింది. GSTలో నంబర్ 1 ఉన్నాము రాష్ట్రంలో. అదేవిధంగా పథకాల అమల్లో క్యాలెండర్ పెట్టి డేట్లు వారీగా ఇచ్చాము. మహిళల్ని మరి ఉద్ధరించడంలో, మహిళా సంక్షేమ పథకాలు అమలు చేయటంలో అన్నిట్లో కూడా 50%, 60% మహిళలకు ఇవ్వటంలో, మహిళా సాధికారతను మరి ఒక సుప్రతిష్టంగా అంత సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి మీ ప్రభుత్వం వచ్చాక మహిళలంతా ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు. రోడ్డు మీదకి వెళితే ఏ గుండా లాక్కుపోతాడో అని బిక్కుబిక్కుమంటూ ఆడపిల్లలు బయటికి పంపటానికే భయపడుతున్నారు. సిగ్గుచేటు కదా మీకు? ఇదా మీ ప్రభుత్వము? ఆడపిల్లల్ని కాపాడలేనటువంటి ఎందుకయ్యా చెప్పుకోవటం? ముఖ్యమంత్రి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి, లేకపోతే ఇంకో షాడో ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లాంటి పేర్లన్నీ చెప్పుకోవటం? అందువల్ల ఆడపిల్లల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. పేదవాళ్ళైనటువంటి మహిళలను పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంది. జగన్ హయాంలో ఎలా ఇచ్చారో ఒక్కసారి అవి తెప్పించి చదువుకోండి. ప్రజల్ని అడగండి, జగన్ హయాంలో ఏమేమి అందినాయో తెలుసుకోండి. అన్ని డేటాలు మీ దగ్గర ఉంటాయి, కానీ అమలు చేసేటప్పుడు మాత్రం అన్నీ పక్కకు పోతూ ఉంటాయి. అందువల్ల జగన్ గారి హయాంలో మహిళలకు ఒక స్వర్ణ యుగమది. కానీ నీ హయాంలో ఇది ఒక రాక్షస పాలన. ఎప్పుడో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు ఇలాగే ఋషుల్ని, ఆడవాళ్ళని చెరబట్టేవాళ్ళట. సేమ్ ఇప్పుడు నారాసురుడి పరిపాలనలో కూడా మహిళల్ని చెరబట్టేటువంటి దుస్థితి
ఆ విధమైన రాక్షస పాలన ఈరోజు కొనసాగుతూ ఉంది. అందువలన ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు.